అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నన్ను 151 నుంచి కింద పడేసి 11 పాతాళానికి పడేసి అసలు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యేలా చేసిన పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఏమీ చేయలేరు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. హైయెస్ట్ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి తర్వాత. సో ఇక పొలిటికల్గా టచ్ చేయలేరు, పర్సనల్గా చేసే ధైర్యం ఎలాగో ఉండదు కానివ్వండి, చెయ్యాలన్నా. ఇక ఏం చేయాలి? ఆయన సినిమా ఒకటి వస్తుంది, దీని మీద ఎలా విషయం కక్కాలి? అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే దాని మీద విషయం, ఇంకా షో పడకుండానే దాని మీద ఫ్లాప్ అని మాటలు. ఇక రిలీజ్ అయిన తర్వాత నేను ముందే చెప్పా, సినిమాలో అటు ఇటు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చుతుంది. కానీ పనిగట్టుకుని విషయం కక్కే బ్యాచ్ నిన్న బాయ్కట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, అసలు మీరు బాయ్కట్ చేస్తే చెయ్యండి, ఏమైంది అంటే, ఒకళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే, ఒకళ్ళని పడగొట్టాలని చూస్తున్నారంటే నాలో ఏదో విషయం ఉందనే కదా అర్థం. ఏమన్నారు చూద్దాం ఈ బాయ్కట్ విషయంలో పవన్ కళ్యాణ్. About success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేనా క్విట్ ఇండియా మూమెంట్ లాగా? బాయ్కా అంటే ఏం చేస్తారు, చేసుకోండి అన్నాను. సో అది ఇవన్నీ చూడకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? ఇన్నాళ్ళు పార్టీని నిలబెట్టి నడిపించగలిగి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడా పవన్ కళ్యాణ్? కాదు కదా. అవన్నీ చూసి ఎన్నో రాళ్ళ దెబ్బలు తిని ముళ్ళబాటలు నడిచే కదా వచ్చింది. సో ఆ సపోర్ట్ వెనకాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆయనకుంది, బ్రదర్ లాగా ఉన్న లోకేష్ది ఉంది. ఇంకేం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి అనుకో? ఆ టీం ఏం చేయలేని పరిస్థితుల్లో ఇదిగో ఇట్లా పేటీఎం బ్యాచ్లు, పెయిడ్ బ్యాచ్లతో బాయ్కాట్లు. సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. ఏమవుతుంది? పవన్ కళ్యాణ్కి ఏమన్నా అవుతుందా? నష్టం జరుగుతుందా? ఆయన దీనికి డబ్బులు కూడా తీసుకోవాలా, వచ్చిన తర్వాత చూద్దాంలే అని ముందు ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. ఎవరు చేస్తారు అలాగా? సో ఏమీ చేయలేని పరిస్థితుల్లో విషయం కక్కే ప్రయత్నం ఏం జరగదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకని ఇవాళ మీరు విషయం కక్కితే ఏమైపోతుంది? రాజకీయంగా ఏమీ చేయలేని పరిస్థితులు. అంతకుముందు ఏం చేశారు? ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఒక్కొక్కళ్ళని వరుస పెడతారు రోజు. ఏది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఒక మాట అంటే 10 మంది వస్తారు, కాపు మంత్రులు, కాపు నాయకులు వచ్చి ఇక నానా మాటలు, నానా రభస. అది కూడా ఏం వర్కౌట్ కాలేదుగా. ఈ ఏడాదిగా ప్రభుత్వం మీద విషయం కక్కే ప్రయత్నం కూడా ఇది వర్కౌట్ కాలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఏది రీకాలింగ్ మేనిఫెస్టో కానివ్వండి, లేకపోతే రకరకాల పిచ్చి పేర్లతో నిరసనలు, గంజాయి